నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనా వికృత చేష్టలు ముప్పు ముంగిట ప్రపంచం. కల్తీ నెయ్యి ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేసిన టీటీడీ. మలుపు తిరుగుతున్న నెయ్యి కథ. స్టాండింగ్ కమిటీ ఎన్నిక వాయిదా. తిరుపతి నగరపాలక సంస్థలో రాజకీయ పట్టు విడుపులు. గంజాయి మత్తు బతుకు చిత్తు. కాణిపాకం ఆలయంలో ఆహార భద్రతాధికారుల తనిఖీలు. నమూనాల సేకరణ. తిరుమలను అపవిత్రం చేశారని చంద్రబాబు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర వివాదం నడుస్తున్న వేళ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు జగన్. ఈ మేరకు వైసీపీ శ్రేణులు పూజలు చేయాలన్నారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేయాలన్నారు జగన్. వైసీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. అదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 28న ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకొని పూజలు నిర్వహించనున్నారు. అదే రోజున పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చారని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కిందని పేర్కొన్నారు. పార్టీలన్నీ ఎవరు పార్టీకి రావాలి, ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే అధికారం ఇచ్చే శక్తి మనందరి ప్రజలకు నాయకులకే ఉందనేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలనేసి కూడా ఈరోజు తెలిసి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారితో సంప్రదించి చంద్రబాబు నాయుడు గారిని అనుభవశాలను తీసుకొచ్చి చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేసి పట్టుబట్టి మోదీ గారిని ఒప్పించి జత కలపడం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ప్రభుత్వాలు కలవడం మనకు చాలా సంతోషం. బీజేపీ కలవకపోయింటే మన వాళ్ళు ఓట్లు కూడా వేయనిచ్చుండ్రు. మనమంతా చూసాం 5 ఏళ్ల కాలంలో ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని అఘాయిత్యాలు చేశారు. అందరూ కూడా మరి ఇదే విధంగా మనము ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తూ మరి ఈ రోజున ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అట్లానే మనము ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మనం నాయకులు అయినప్పటికి కూడా ప్రజల్లోనే ఉంటూ వాళ్ళకి ఎలాంటి హామీలు అయితే ఇచ్చామో వాటిని నెరవేర్చే దిశగా ఈ రోజున మనము ప్రయాణం చేయాలి, ప్రభుత్వాలు పని చేయాలి. కాబట్టి ఈ రోజున అదే కారణంతో ఇది మంచి ప్రభుత్వం, మేము 100 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు ఆయన సూపర్ 6లో ఇచ్చినటువంటి కూడా త్వరలోనే అమలు చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయిదా పడింది. దీంతో వైకాపా కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం, దాదాపుగా ఇప్పుడు 1 గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం. నామినేషన్స్ అని చెప్పి పంపించారు, అలాగే మాకు క్యాన్సిల్ పోస్ట్పోన్ అవుతున్నట్టు మాకు పంపించాలి కదా.
మాకు ఎటువంటి సమాచారం లేకుండా మేమయ్యి మా మేడంని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు టైప్ చేసి మా ముందర పెట్టి పోస్ట్ పోన్ జరుగుతూ ఉంది అని అంటున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటాం? అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి మాకు లెటర్ ఇస్తారండి పోస్ట్ పోన్ జరుగుతూ ఉంది అని. కేవలం భయపడి ఓటమికి భయపడి ఈ విధంగా అధికారులను బెదిరించి అధికారుల చేత ఇలా ఇప్పించడం కరెక్ట్ కాదు. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎలక్షన్స్ యాజ్ యూజువల్గా కండక్ట్ చేయండి. మేము అందరు రిక్వెస్ట్ తీసుకోండి. 16 మంది వాళ్ళు ఉంటే 32 మంది మేము ఇస్తున్నాం, రిప్రజెంటేషన్ తీసుకోండి. వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. మేము ఇక్కడే వెయిట్ చేస్తాము. మాకు కన్సర్న్ ఆఫీసర్ వచ్చి సమాధానం చెప్పాలి. మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. మేము నామినేషన్ వేయడానికే వచ్చాం, మున్సిపల్ ఆఫీస్లోనే వెయిట్ చేస్తాం. మాకు కన్సర్న్ ఆఫీసర్ సమాధానం చెప్పాలి. యువత గంజాయి మత్తులో ఊగుతోంది. బంగారు భవిష్యత్తును చేతులారా పాడు చేసుకుంటోంది. కాలేజీ విద్యార్థులే కాదు, స్కూల్కు వెళ్తున్న చిన్నారులు గంజాయికి బానిసలవుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి విక్రయాలు అక్రమార్కులపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సిగరెట్లలో గంజాయి నింపి చిన్న సిగరెట్కు 50, పెద్ద సిగరెట్కు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలవాటైన తర్వాత రేట్లు రెండింతలు పెంచేస్తున్నారు. కేవలం గంజాయి కావాలంటే దానికో రేటు ఫిక్స్ చేశారు. గోధుమ రంగులో ఉన్నదైతే చిన్న ప్యాకెట్ 10 గ్రాముల నుంచి 20 గ్రాములకు 800 రూపాయలు, ఆకుపచ్చ రంగుదైతే 200 నుంచి 1000 రూపాయల వరకు ధర ఉంది. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో గంజాయి సరిహద్దులు దాటి జిల్లాల్లో ప్రవేశిస్తోందని, ప్రధాన పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో రహస్యంగా విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గంజాయి మద్యం అడ్డాలను గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో కీలక వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి సేవిస్తున్నవారు కాకుండా రవాణా చేసేవారి వివరాలు సేకరిస్తూ వేట కొనసాగిస్తున్నారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఓపెన్ డ్రింకింగ్ చేసేవారిపై, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గంజాయి స్మగ్లర్ల క్రియేటివిటీ లెవెల్స్ ఊహకందని రేంజ్కి చేరిపోయాయి. స్వయం ఉపాధి కింద చాక్లెట్ ప్యాకెట్లు తయారీ కేంద్రం పెట్టి అందులో గంజాయి సప్లై చేస్తూ పోలీసులకే ఇస్తున్నారు. గంజాయి మత్తులో ఉన్న 2 వ్యక్తులు ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన ఘటనలు లేకపోలేదు. రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్ తుపాకీ చూపించి పోలీసుల్ని బెదిరించి పరారైన ఘటనలు అందరికీ షాక్ ఇస్తుంది. గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకోపోయిన కాకీలకే చుక్కలు చూపించారు స్మగ్లర్లు. కేవలం వారం రోజుల గ్యాప్లో బ్రేక్ అయిన గంజాయి వార్తలే ఇవన్నీ. సో అందుగలదు ఇందులేదు అనే సందేహమే లేకుండా ఆధ్యాత్మిక క్షేత్రం లోపల శివార్లలోనూ గంజాయి ఆనవాళ్లు విచ్చలవిడిగా బయటపడుతూనే ఉన్నాయి. టెంపుల్ సిటీ తిరుపతిలో చిన్న చిన్న ప్యాకెట్లలో చవకగా దొరికే కిరాణా షాపుల్లోనూ టెక్నిక్గా అమ్మేస్తున్నారు. వీక్నెస్ను క్యాష్ చేసుకుని గంజాయి చాక్లెట్లను హాట్ కేకులుగా మార్క్ చేస్తున్నారు. బీహార్ నుండి చాక్లెట్లను తీసుకొచ్చి తిరుపతి, మదనపల్లి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. షేపులు మార్చుకుని అనేక రూపాల్లో విశృంఖలంగా మన మధ్య అమ్మకాలకు వచ్చేస్తోంది గంజాయి. తిరుపతి పట్టణంలో ప్రజలంతా విపరీతంగా స్పందించి పోలీసులకు సహకరిస్తున్నారు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే గాంజా కానీ దానికి సంబంధించిన మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తులు తిరుపతి పట్టణంలో ఉండకూడదు అని కఠినంగా వ్యవహరించాలని మా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సార్ ఆదేశించడం జరిగింది. అదే మాదిరి చాలా టీమ్స్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసిందంటే, ప్రజల యొక్క సహకారం ఉంటే తిరుపతి పట్టణంలో ఎక్కడే కానీ మత్తు పదార్థాలు లేకుండా చేస్తాం. ఇది ట్యాబ్లెట్ల రూపంలో మరియు చాక్లెట్ల రూపంలో మరియు ఆకు రూపంలో రకరకాల రూపాల్లో ఈ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. ఇది ప్రజల సహకారంతో ఖచ్చితంగా తిరుపతి పట్టణంలో లేకుండా చేస్తామని ప్రజలకు గుర్తు చేస్తున్నా. మీకు ఏ సమాచారం తెలిసినా 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలో మహాహోమం నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతి ఆటోనగర్ శివాలయంలో మహాహోమంలో సతీ సమేతంగా తిరుపతి ఎమ్మెల్యే పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారన్నారు. ఉప ముఖ్యమంత్రి దీక్ష విజయవంతం కావాలని నిర్వహించామన్నారు. లడ్డూపై పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కల్తీ నెయ్యి వివాదంపై మాట్లాడారని అన్నారు. సిట్ దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని తిరుపతి ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1000 రూపాయలు 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీరి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది.
కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను ఏదైనా తప్పు చేసిన తప్పులంతా కాపాడు తండ్రి, నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకి పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఏ మతానికి జరగని అన్యాయం హిందూ మతానికి జరిగిందని ఆనందాశ్రయ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో తిరుమల క్షేత్రం మంట కలిసిందని దుయ్యబట్టారు. భారతదేశంలో అయితే అలాగే అందుతుంది, ఇతర దేశాల్లో ఉండే వెంకటేశ్వర భక్తులు పడిగాపులు కాస్తారు స్వామివారి ప్రసాదం కోసం. అలాంటి దివ్యమైన మహిమాన్వితమైన ప్రసాదం ఇస్తే మీరేమో టిష్యూ పేపర్లో పక్కన పడేశారు. అక్షతలు వేస్తే అర్చకులు మీరు దర్శనానికి వచ్చేటప్పుడు అక్షతలు వేస్తే వెంటనే చూడండి ఒకసారి వీడియోలు. మీకా హిందుత్వం మీద విశ్వాసం, మీకా వెంకటేశ్వర స్వామి మీద భక్తి, మీకా హిందువుల మనోభావాల జ్ఞాపకం, మీరా హిందూ మనోభావాలు గౌరవిస్తారు, మీరా హిందూ క్షేత్రాన్ని బాగు చేస్తారు. సింహాచల దేవస్థానం నుండి శ్రీశైల దేవస్థానం నుండి మొత్తం దేవాలయ భూములన్నీ కూడా మింగేలేదా? ఆ రోజు ఉండేటటువంటి అశోక్ గజపతి గారిని తీసేసి అర్ధరాత్రి జీవో తెచ్చి చీకటి జీవోలు అర్ధరాత్రి జీవోలు తెచ్చి మీరు అందరినీ కూడా తీసేయలేదా? సంచయితాన్ని పెట్టలేదా? సింహాచల భూములు, మానసాస్ భూములు, మానసాస్ ట్రస్ట్ భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేసేలేదా? తినేలేదా? జగమెరిగిన సత్యం ఇది. హిందూ ధర్మానికి జరిగినటువంటి ఈ బాధ, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం, గతం 5 సంవత్సరాల్లో ఏదైతే హిందువుల తాలూకా ఆత్మాభిమానాన్ని కోల్పోయారో, హిందూ ధర్మానికి విఘాతం కలిగిందో, ప్రపంచ స్థాయిలో హిందువులందరూ కూడా తలదించుకునే దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సీతమ్మ నగర్ మాస్టర్ ప్లాన్ రోడ్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే మొక్కలు నాటడం, పరిసరాలు పరిశుభ్రం చేయడం, వేస్ట్ టు వండర్ ఆర్ట్, పలు ప్రాంతాల్లో పెయింటింగ్ వేయించడం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటిని పరిరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజలు తడి పొడి చెత్త వేరువేరుగా చేసి తమ సిబ్బందికి అందించాలన్నారు. చాలామంది చెత్తను మురుగు కాలువల్లో వేసేస్తున్నారని, దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయన్నారు. ప్రజలు అవగాహనతో చెత్తను తమ సిబ్బందికి అందించాలని కోరారు. పరిశుభ్రత అంటే మన ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నారు. ఇటీవల హెల్త్ ఆఫీసర్ తమ సిబ్బందితో కలిసి నగరంలో ప్లాస్టిక్ రైడ్స్ నిర్వహించామని, పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దుకాణదారులకు 30 రోజులు గడువు ఇచ్చామని, ఇకపై ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని అన్నారు. మనం స్వచ్ఛత ఈ సేవ 2 వారాలు ప్రోగ్రామ్ చేస్తున్నాము. డే టు డే యాక్టివిటీస్ అక్టోబర్ 2 గాంధీ జయంతి ముందు చేస్తున్నాము. ఇందులో భాగంగానే మనం ఈరోజు ట్రీ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ట్రీ ప్లాంటేషన్ ముఖ్యంగా మనకి ఏవైతే CTUs క్లీన్లెస్ టార్గెట్ యూనిట్స్ ఉంటాయి అక్కడ, తర్వాత ఓపెన్ స్పేసెస్లో పార్క్స్లో చేయడం జరుగుతుంది. అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. ఈరోజు రేపు ఎల్లుండి ముఖ్యంగా చాలా యాక్టివిటీస్, వేస్ట్ టు ఆర్ట్, PPE కిట్స్ డిస్ట్రిబ్యూషన్, హెల్త్ చెకప్స్, అండ్ ఆల్సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్ చేయించడము, స్ట్రీట్ ప్లేస్ ఇవన్నీ చేస్తాం కాబట్టి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే మ్యాప్ మై ఇండియా మ్యాపిల్స్ యాప్ అని కూడా ఉంది. అందులో పబ్లిక్ పార్టిసిపేట్ చేసి ఏమన్నా గార్బేజ్ ఇంకా యూనిట్స్ ఉంటే కూడా దాంట్లో మ్యాప్ చేయొచ్చు. వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలన్నా చేయొచ్చు. అవన్నీ కూడా ఫొటోస్ మనం SHS వెబ్సైట్లో కూడా మనం ఇవన్నీ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే క్లీన్లీనెస్ ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ బాధ్యత ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత మన పరిసరాలు క్లీన్ చేసుకోవడము. ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా మున్సిపల్ కార్పొరేషన్కి డే టు డే చెప్తున్నారు. ఇంకా ఏమన్నా మేము క్లీన్ చేయకపోయినా ఎక్కడన్నా ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. గాన గంధర్వుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన నుంచి దూరం అయినప్పటికీ ఆయన పాటలు ఈ భూమండలం ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయని రాయలసీమ రంగస్థలి కార్యదర్శి KN రాజా అన్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెఎన్ రాజా మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అజరామజరమని కొనియాడారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో వేల కొలది పాటలను పాడి దేశ ప్రజలను సంగీత సాగరంలో ఓలలాడించారని పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన నుంచి దూరం అయినప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్య ఉంటారని చెప్పారు. ఆయన పాటకు మరణం లేదన్నారు. మధుర గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. దాదాపుగా ఆయన తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వేల పాటలు పాడాడు. అందరి యొక్క దేశ విదేశాల్లోనూ ఆయన గానానికి మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై గోడౌన్ దగ్గర హమాలీ కార్మికులు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుచానూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై గోడౌన్ దగ్గర హమాలీ కార్మికులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సిపిఐ కార్యదర్శి మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి పాత అగ్రిమెంట్ ముగిసినా ఇంతవరకు కార్మికులకు కూలీల రేట్లు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంత్రిని, కమిషనర్ని కలిసి వినతి పత్రం ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. పేదవాడికి తగ్గినటువంటి బియ్యము, రేషన్ సరుకులను కూడా ప్రతి నెల 1వ తారీఖు సక్రమమైన పద్ధతిలో చేర్చేటువంటి అమాల కార్మికులకి ఈ మరి కూలీ రేట్లు పెంచుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టడం ఇది దారుణాకరం. మరీ ముఖ్యంగా డిఎంఓ గారు మేడం చాలా దారుణంగా వీళ్ళపైన వేధింపులు ఎక్కువైపోయినాయి. వీళ్ళు కూలీల రేట్లు పెంచమంటే మాత్రం మాట చెప్పదు, కానీ వీళ్ళపైన దాడి చేయట్లేదు. కానీ వీళ్ళకి ఏదైతే ఆరోగ్యం బాగా కూడా కొత్తగా అమానం చేర్చుకోవాల్సి పర్మిషన్ కావాలని చెప్పడం ఇది కొత్తగా నడుతుంది. డిఎంఓ గారు ఒకటే చెప్తున్న ఏటీసీగా వీళ్ళ మీదగానే నువ్వు గాన ఇదే మరి చర్యలు తీసుకున్నావు అంటే నీకు ఖచ్చితంగా మెరుపుదాలు చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉన్న పలంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డీలర్లు తీసుకెళ్లి కాళాస్త్రి ఎమ్మెల్యేస్ పాయింట్లో కలపడం, లేకపోతే ఇటు చంద్రగిరి ఎమ్మెల్యేస్ పాయింట్ కలపడం, చంద్రగిరి వాళ్ళని తీసుకుపోయి పాకాలకు కలపడం, పాకాల వాళ్ళు తీసుకుపోయి రొంచర్లలో కలపడం, ఇలాంటి వ్యవధిని మార్చుకోవాలి. ఎక్కడ యథాప్రకారంగా డీలర్ షాపులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఆ డీలర్ షాపుకు సంబంధించినటువంటి వాళ్ళ పరిధిలోనే ఉండే పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదాంతో పాటు ఈరోజు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం పెట్టాం. రేపు 1 గంట సేపు ఇక్కడ పనులన్నీ కూడా ఆబ్దాలు చేస్తాం. ఎల్లుండి 27వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్లో 2 గంటల సేపు సమ్మె చేయడానికి, మెరుపు సమ్మె చేయడానికి మేము పూనుకుంటున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న తమ కూతురిని కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు వేడుకున్నారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి పోస్ట్ ఓబుల్రాజు కండ్రిగలో నివాసముంటున్న మస్తాన్ సంగీతల కుమార్తె అక్షయ గత 3 సంవత్సరాలుగా బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతున్నదని, అక్షయను కాపాడాలంటూ మీడియా ముందు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ మొదట స్విమ్స్ రుయా హాస్పిటల్లో చికిత్స చేయించామని, డాక్టర్లు వేలూరు సిఎంసి హాస్పిటల్కు రిఫర్ చేశారని తెలిపారు. తన బిడ్డను కాపాడేందుకు ఇప్పటి వరకు 14 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ఫర్మేషన్ కొరకు 20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు తెలిపారని అన్నారు. కూలి పని చేసుకునే తాము వైద్యానికి 20 లక్షలు పెట్టుకునే స్తోమత లేదన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు సాయం చేయాలని వేడుకున్నారు. వైద్య ఖర్చు కోసం దాతలు సాయం చేసేందుకు 9666256162 నెంబర్కు సంప్రదించాలని అభ్యర్థించారు. నేను పనికి పోలేని స్థితి, వాళ్ళు 40 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలంటున్నారు. అందువల్ల సీఎం ఫండ్స్ కోసం రికమెండ్ చేయండి, దయచేసి నా బిడ్డకి సాయం చేయమని కోరుకుంటున్నాను. మాది ఓబుల్ రాజకండిగా సత్యవేడి నియోజకవర్గం గోవర్ధనగిరి పంచాయతీ పిచ్చటూరు మండలం. దయచేసి నా బిడ్డకి సాయం చేయండి, నా బిడ్డను బతికించండి చాలు. నా బిడ్డను దక్కించుకోవాలని నాకు ఆశ. నా వల్ల పని చేయని మాలేదు. ఇప్పుడు ఇదొకటే కోరిక, బ్లడ్ ఎక్కిస్తామో తగ్గిపోతుంది. వేలూరు సిఎంసీలో చూపించినాము,
మన సిమ్స్ అన్నీ చూపించి 3 ఏళ్ళకి చూపిస్తూ ఉన్నాము, కానీ ఇది అవ్వలేదు. వేలూరుకి పోయిన తర్వాత బయటపడింది బోన్ మీద ట్రాన్స్లేషన్ చేయాలని. 20 లక్షలు అడిగారు సార్. అక్కడ పై ఖర్చులో ఒక 10 లక్షలు అవుతుంది మెడిసిన్ అంతా. ఔషధ నియంత్రణల శాఖ అధికారులు సూచించిన సూచనలు పాటిస్తూ ఫార్మాసిస్టులు తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య రంగ ప్రముఖులు సూచించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి విశ్వక్సేన మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత కందూరి జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు తిరుపతిలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య రంగంలో ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదం, యునాని, సిద్ధ ఉన్నప్పటికీ రోగులకు వైద్యానికి మధ్య ఫార్మాసిస్టుల పాత్ర కీలకమన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా కోర్సు పూర్తి చేసిన తర్వాత తమ సర్టిఫికేట్లను ఇతరులకు విక్రయించకుండా సొంతంగా సద్వినియోగం చేసుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. స్టూడెంట్ వెంటనే ఒక 10 years ఇది ఇంప్రెజన్మెంట్ అండి. ఇది కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఎవరైనా డ్రగ్స్ విషయంలో ఇది లాస్ట్ థర్స్డే కూడా చూసింది ఏంటంటే షాప్స్కి వెళ్ళి అడగడం, ఇవ్వకపోతే షాప్ కీపర్స్ మీద, షాప్ ఓనర్స్ మీద దాడి చేయడం చూసాం. సో వీడియోస్ కూడా ఉన్నాయి. దయచేసి స్టూడెంట్స్లో మన వాళ్ళలో ఇంకా ఎవరైనా ఉంటే ఇది కంప్లీట్గా మానుకోండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా లైఫ్ ఉందమ్మా. ఫార్మసిస్ట్ తర్వాత ఫార్మసీ చదివిన తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ కానీ మీరు అదర్వైజ్ లేదంటే మీకు ఫారిన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ డ్రగ్స్ కేసెస్లో కానీ మీరు పట్టుపడితే మీకు ఏవి ఛాన్సెస్ అంటూ ఉండవు. దయచేసి ఇదొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నానండి. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలను ప్రజలకు హామీ ఇచ్చి 100 రోజులు గడుస్తున్నా ఇంతవరకు హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ పీసీసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలను అమలు చేయలేని పరిస్థితిలో ఉందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధాళీ బచావో నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు మంచి చేయడానికి అధికారంలోకి వచ్చిందే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిద్రావస్థలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు ప్లేట్లు, గరిటెలతో పెద్ద శబ్దాలు చేస్తూ నిరసన చేపట్టామని తెలిపారు. గడిచిన 100 రోజుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక దాయలు ఇచ్చిందని, ఇప్పుడు మోసం చేసిందని, గత ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు 15,000 రూపాయలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, రైతులకు 20,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తామని, అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణము అనే అనేక హామీలను ఇచ్చి ఇంతవరకు 100 రోజులు గడుస్తున్న హామీలను నెరవేర్చలేదని చెప్పారు. ఇప్పటికైనా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అంతకుముందు చెప్పింది ప్రత్యేక హోదాను మేము సాధిస్తామన్నారు. ఆనాడు 2014 విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చట్టంలో పెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు మేము తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఊసలేదు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏ విధంగా తీసుకొచ్చారో ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కనుక మరి ఇప్పటికైనా సరే 100 రోజులు గడిచినా మీరు చేయలేనటువంటి చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలకు అందించాలి. ఈ రోజు 100 రోజులైనా కూడా ఇది మంచి ప్రభుత్వం అనే ఇంటింటికి తిరిగి బ్యానర్లు వేసుకుంటున్నారు. ఎందుకు? ఏం చేస్తే మీరు ఇది మంచి ప్రభుత్వం అవుతుంది, ఏం ఇరగదీసినారని ఇది మంచి ప్రభుత్వం అంటుంది. దీన్ని తొందరలోనే జనాలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గోడౌన్లు సరుకుల నాణ్యతపై బుధవారం జిల్లా ఆహార భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వదంతుల నేపథ్యంలో బుధవారం కాణిపాకం సరుకుల గోదాములో సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీకి వాడే నెయ్యి, ఇతర సరుకులు, నిత్యాన్నదానంకు వాడే వివిధ రకాల సరుకులు, ఇప్పటికే తయారైన లడ్డూ వడల నాణ్యతలను వాళ్లు పరిశీలించారు.
అలాగే లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి, ఇప్పటికే తయారైన లడ్డు, వడ, ప్రసాదాల శాంపుళ్లను తీసుకున్నారు. 4 శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపుతాం. పరిశీలనతో పంపడం జరుగుతుంది. ఆ పరిశీలన అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటిని దీనికి కావాల్సిన మెటీరియల్ పంపించిన వాళ్ళపై ఏమైనా అభియోగాలు ఉంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ని బట్టి ఇంట్రెస్ట్ బాగుంది, కానీ అన్నీ సపరేట్ చేయాలి. అన్నీ నేల మీద పెడుతున్నారు. ఆ నేల మీద పెట్టడం వలన నిల్వ ఎక్కువ ఉంటే అది తేమ పాము అవ్వడం, ఈ పురుగైన పట్టడం గట్రా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నీ గెడంచీలాగా ఒక ఫ్యాడర్స్ తయారు చేసి వాటి మీద పెట్టాలి. ఆహార వస్తువులన్నీ కూడా నేల మీద పెట్టకూడదు. కాణిపాకం లడ్డూ నాణ్యతపై భక్తులు అపోహపడవలసిన అవసరం లేదని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పట్టం గురుప్రసాద్, ఆలయ మాజీ చైర్మన్ మనీ నాయుళ్లు తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణల నేపథ్యంలో కాణిపాకం దేవస్థానంలో లడ్డూ నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఈవో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల ఘటన వెలుగు చూసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ లడ్డూ పోర్టును, లడ్డూ తయారీకి వాడే నెయ్యి సరుకుల నాణ్యతలను తనిఖీ చేసినట్లు తెలిపారు. కాణిపాకం దేవస్థానంలో లడ్డూ తయారీకి నాణ్యమైన వైష్ణవి డైరీ నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే సూచన మేరకు నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు విజయవాడలోని ల్యాబ్కు శాంపిల్స్ పంపినట్లు తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన వెంటనే నెయ్యి నాణ్యతపై మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడం జరుగుతుందని ఈవో పట్టెం గురుప్రసాద్, మాజీ చైర్మన్ తెలిపారు. తిరుమలలో వాడే ఇప్పుడు కొత్తగా మంచి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వైష్ణవి కంపెనీ బ్రాండ్ని ఇక్కడ మేము కూడా వాడుతున్నాము. ఇక్కడ ఎటువంటిది కల్తీ అనేది లేదు. మేము ల్యాబ్ టెస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము ఈ విషయం గురించి తెలియజేస్తాము. ఎంతో నాణ్యంగా, పవిత్రంగా ఈ కాణిపాక దేవస్థానం ముందు లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నాము. కావున భక్తులు కూడా ఈ విషయంలో అపోహలు పడద్దు. ఎప్పటికి కూడా ఈ యొక్క లడ్డు ప్రసాదమే కాదు, అన్నప్రసాదం కానీ ప్రతి ఒక్క వస్తువును కూడా మేము ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాము. ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఇబ్బందులు కానీ లేకుండా జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన గతం కంటే కూడా ఎక్కువగా ఈ లడ్డు పైన ఎక్కువ ఫోకస్ పెట్టి దేవస్థానం ఈవో గారు కానీ, సిబ్బంది గారు కానీ అందరూ కూడా దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి చేయడం జరిగింది. ఇవాళ సేఫ్టీ కమిటీ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా తనిఖీ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇస్తే కూడా అటువంటి రిపోర్ట్ను కూడా తీసుకొని దానిపైన ఏ విధంగా ముందుకు పోవాలని కమిషనర్ గారిని దృష్టిలో పెట్టుకొని వారితో కూడా చర్చించి, ఈవో గారితో కూడా చర్చించి దాన్ని ఏ డెసిషన్ తీసుకోవాలనేసి కూడా ఆలోచన చేస్తాం. బ్రహ్మోత్సవాల్లో దాతల సహకారం మరువలేనిదని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పట్నం గురుప్రసాద్, ఆలయ మాజీ చైర్మన్ మనీ నాయుళ్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ గురుకుల్ కుటుంబ సభ్యులు, ఉభయదారులు గోల్డ్ గణేష్ కుటుంబ సభ్యులు భక్తులకు పలు రకాల ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పట్టే గురుప్రసాద్, మాజీ చైర్మన్ మన్ నాయుడులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, కాణిపాకం దేవస్థానంలో భక్తులు, ఉభయదారులు, పరిసర గ్రామాల ప్రజల సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పలువురు దాతలు ఉచిత ప్రసాదాలను అందిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి శాంతి హోమంలో కల్తీ మచ్చ మాసిపోతుందా? తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల అవశేషాలతో కూడిన కల్తీ నెయ్యి వాడకం జరిగిందనే చర్చ వాడివేడిగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా కల్తీ జరిగి ఉండొచ్చనే అనుమానంతో శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో కూడా బుధవారం శాంతి హోమం జరిగింది. ఆలయ ఆవరణలోని 16 కాళ్ల మండపంలో అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది హోమంలో పాల్గొన్నారు. Hey,
మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత కందాటి శంకర్ రెడ్డి 75వ జయంతిని ఆయన అభిమానులు ఈ రోజు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో గుమిగూడిన శంకర్ రెడ్డి అభిమానులు జోహార్ శంకరన్న అంటూ నినదించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శంకరన్న అందరినీ నవ్వుతూ పలకరించేవారని, ఎవరైనా వచ్చి సమస్యలు చెప్పుకుంటే తప్పకుండా పరిష్కరించేవారని ఈ సందర్భంగా వాళ్లు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జేడబ్ల్యూ విజయ్ కుమార్, టీడీపీ నాయకులు సురేష్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,710 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,054 రూపాయలు. రీటైల్ వెండి 1 కేజీ ధర 93,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 96 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనా వికృత చేష్టలు, ముప్పు ముంగిట ప్రపంచం. కల్తీ నెయ్యి ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేసిన టీటీడీ, మలుపు తిరుగుతున్న నెయ్యి కథ. స్టాండింగ్ కమిటీ ఎన్నిక వాయిదా, తిరుపతి నగరపాలక సంస్థలో రాజకీయ పట్టు విడుపులు. గంజాయి మత్తు, బతుకు చిత్తు. కాణిపాకం ఆలయంలో ఆహార భద్రతాధికారుల తనిఖీలు, నమూనాల సేకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.